జీబ్రా భయ మన సత్యదేవ్ గారు తీసిన ఈ ఫిలిం చూసి రావడం జరిగింది. ఫైనల్ గా ఫిలిం ఎలా అనిపించింది అంటే చాలా బాగుంది భయ. నాకైతే కనెక్ట్ అయినా ఒక మంచి థ్రిల్ ఫిలిం చూసాను అన్నట్టు అనిపించింది. సో ఈ ఫిలిం ని థియేటర్ లో చూడొచ్చా వర్తా కాదని ఒక ముక్కగా చెప్పాలంటే అబ్సల్యూట్లీ మీరు వెళ్ళి చూడండి థియేటర్ లో. ఒక మంచి థ్రిల్ అయ్యేస్తారు ఫిలిం ని చూసిన తర్వాత అని పక్కా చెప్పచ్చు. సో స్టోరీ అయితే ఎలా ఉంటుందని పాయింట్ ఆఫ్ లో చెప్పుకుందాం. బ్యాంక్ ఎంప్లాయీ మన సత్యదేవ్ గారు, వీరభవన శంకర్ గారు ఒక బ్యాంక్ లో అయితే చిక్కులో పడిపోతారు. సో దాన్ని సాల్వ్ చేయడానికి మన సత్య గారు ఏం చేస్తారు అనేది మీరు చూస్తారు ఫిలిం లో. అండ్ ఇది కాకుండా దీనికి బిఫోర్ గా చెప్పుకోవాలంటే మన సత్య గారు ఒక బ్యాంకులో కొంచెం డబ్బులు అనేటి ఎలా బొక్కలు పెట్టి తీసుకోవడం అనేది కొంచెం తెలిసి ఉంటుంది. సో అది ఇక్కడ యూజ్ అవుతుంది అన్నట్టు నేను చెప్పుకోవచ్చు. మీరు ఫిలిం చూస్తే మీకు ఎంటైర్గా అర్థమవుతుంది ఈ స్టోరీ ఎలా ఉంటుంది అనేది. అండ్ నిజం చెప్పాలంటే ఇంకొకటి ఏంటంటే ఇది ప్రాక్టికల్ గా వర్కౌట్ అవుతుందా కాదా అన్నట్టు కూడా మనకు అనిపిస్తుంది. అంటే బయట ప్రజెంట్ ఉన్న ఈ బ్యాంక్స్లలో ఇప్పుడున్న దాంట్లో కానీ దీనికి చాలా రీసెర్చ్ చేసి ఫిలిం చేశారు భయ్య అన్నట్టు మాత్రం పక్కా అనిపిస్తుంది. పార్ట్ 2 వీలో జీబ్రా పార్ట్ 2 వేలో కూడా తీస్తే బాగుండొచ్చు. ఎందుకంటే దీనికి చాలా పెద్ద స్కోప్ ఉంది ఫిలిం కి. సో అది నాకు అనిపించింది. సో ఇలా మెయిన్ గా చెప్పుకోవాలంటే మూవీకి సంబంధించి అప్రిషియేట్ గురించి చెప్పుకోవాలంటే ఇలా అయితే చెప్పుకోవచ్చు. ఇక మెయిన్ గా మన సత్య గారి ముందు వచ్చిన అంటే మన సత్య గారికి తీసిన ముందు ఫిలిం అండ్ కృష్ణ మనకు ఫిలిం తీశారు. అంటే ఈ ఫిలిం కన్నా ముందు మన సత్యదేవ్ గారు ఆ ఫిలిం కన్నా ఈ ఫిలిం మచ్ బెటర్ అని చెప్పుకోవచ్చు నాకు అనిపించింది. సో ఈ ఫిలిం అయితే చాలా మంది కనెక్ట్ అవుతుంది. అండ్ ఒక మంచి ఫిలిం చూసి వచ్చాం రా బాబు అన్నట్టు అనిపిస్తుంది. అది మాత్రం పక్కా చెప్తాను, షూర్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సత్య గారి అండ్ మన సత్యదేవ్ గారి ఫిలిమ్స్ లలో బఫ్ మాస్టర్ అనుకుంటే ఒక ఫిలిం ఉంది, మీకు తెలుసో తెలీదో. ఆ ఫిలిం లో చాలా బాగుంటుంది. ఆ ఫిలిం లో ఆ డబ్బు కోసం అదంతా ఒక వేరే లెవెల్ ఉంటుంది ఆ సినిమా. సో నాకు ఆ సినిమా గుర్తుకొచ్చింది ఫిలిం చూసినాక అన్నట్టు చెప్పుకోవచ్చు. మెయిన్ గా ఇక్కడ మెయిన్ గా ఇంకా క్యారెక్టర్స్ మన సత్య గారు ఎవరు మన ఆపోజిట్ గా సైడ్ క్యారెక్టర్ గా ఆ బ్యాంక్ లో చేసే ఆ డబల్ మీనింగ్స్ కానియచ్చు, లేకపోతే ఆ కామెడీ కానియచ్చు, ఇదంతా డబల్ మీనింగ్ కామెడీ ఇదంతా నాకు ఎంటైర్ గా కనెక్ట్ అయినా మన సత్య గారి క్యారెక్టర్ కానియచ్చు చాలా బాగుంది. ఎక్కడ వచ్చినా మన సత్య గారు అలా స్క్రీన్ పే లాగా అనిపించినప్పుడల్లా నాకు నవ్వొచ్చేస్తుంది భయ. అది ఏందో మరి రీసెంట్ గా ఏ ఫిలిమ్స్ లో చూసినా ఇప్పుడు లైక్ మనం ఏ ఫిలిమ్స్ లో చూసినా మన సత్య గారి కామెడీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అబ్సల్యూట్లీ ఈ ఫిలిం లో కూడా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా ఈ మూవీలో మన సునీల్ గారు లైక్ మెకానిక్ రాకీలో కూడా విలన్ క్యారెక్టర్ లో చేస్తారు. సో ఈ ఫిలిం లో కూడా మనకు సునీల్ గారు ఏ క్యారెక్టర్ ఎలా ఉంటుందని మీరు మూవీని చూసుకొని తెలుసుకోండి. సునీల్ గారు ఆ కామెడీతో కానియచ్చు, ఆ ట్విస్ట్లు కానియచ్చు చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది, చాలా థ్రిల్ అవుతుంది. మెయిన్ గా మాట్లాడుకోవాలంటే ఇక్కడ మన ఆపోజిట్ గా విలన్ గా మాట్లాడుకోవాల్సిందంటే మన పుష్ప సినిమాలో ఉన్నారు, మీకు తెలుసో తెలియదు, దాలి ధనంజయ గారు. సో తిన క్యారెక్టర్ గురించి చెప్పుకోవాలంటే భయ నిజం చెప్తున్నాను, ఎక్కడ కూడా మనకు లైక్ ఏంటంటే ఎక్కడ కూడా తన క్యారెక్టర్ ని ఎక్కడ డామినేట్ చేయలేరు. చాలా మంచి హైప్ తోని మంచి ఎలివేషన్స్ అయితే ఇచ్చిండు. సో అది కూడా నాకు మూవీలో ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆపోజిట్ గా హీరో విలన్ కి వచ్చిన సీన్స్ కానియచ్చు, బ్యాంకింగ్ సంబంధించిన ఆ సీన్స్ కానియచ్చు, ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. చాలా ఒక వేరే లెవెల్లో ఉన్నాయని చెప్పవచ్చు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా వర్కౌట్ అయింది ఫిలిం లో. అది కూడా చెప్పుకోవచ్చు మూవీ గురించి చెప్పుకోవాలంటే. ఇంకా క్యారెక్టర్స్ గురించి చెప్పాలంటే చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నాయి, అందరినీ ప్రాపర్ గా వాడుకున్నాడు. ఎక్కడ కూడా ఇలా వచ్చి వెళ్ళిపోయారని లేదు, చాలా బాగా వాడుకున్నారు. మనకు నిజం చెప్తున్నాం ఫస్ట్ హాఫ్ అనేది ఎక్కడ కూడా మనకు ఎంగేజ్ చేయదు, చాలా బాగా ఒక ఇంట్రెస్టింగ్ వేరియస్ తోని మనకు ఫిలిం అయితే వెళ్తా ఉంటది. అక్కడ ఇంటర్వెల్ సీన్ కూడా నిజం చెప్తే ఈ ఇంటర్వెల్ సీన్ అవసరమా, తొందరగా అయిపోతే బాగుండు అనే సీన్ అనిపించినాయి. లైక్ ఏంటంటే అంటే ఇంటర్వెల్ సీన్ అయిన తర్వాత సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేసి క్యూరియాసిటీ అనేది మన మైండ్ లో అయితే రేజ్ చేస్తూ ఉంటది. అది మాత్రం పక్కా చెప్తాను. మరి సెకండ్ హాఫ్ ఏమన్నా తగ్గిందా గ్రాఫ్ అంటే లేదు, అక్కడ కూడా రేసింగ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఒక్క ముక్కలు చెప్పాలంటే నేను చూసిన ఎంటైర్ ఫిలిమ్స్లలో నాకు తెలిసే ఉంటుంది, మనీ ఈస్ట్ ఫిలిం సిరీస్ చూసే ఉంటారు మీరు. ఆ సిరీస్ ని మీరు చూసిన వాళ్ళు ఉంటే కనుక ఈ ఫిలిం ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయని నేను చెప్తాను. అదన్నట్టు ఫ్యామిలీతో కానిచ్చు, ఫ్రెండ్స్ తో కానిచ్చు వెళ్ళచ్చు. కానీ ఒక చిన్న ఐటమ్ సాంగ్ అది ఒకటి ఉంటుంది, అది అప్పిస్తే కొంచెం డబుల్ మీనింగ్ మన సత్య కదా, అది అప్పిస్తే ఓకే అని చెప్పుకోవచ్చు. అలా అయితే ఉంటుంది. అండ్ యాగస్ ఇంకా ఫిలిం గురించి ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సాంగ్స్ అయితే జస్ట్ యావరేజ్ అనిపించింది, నాకు కనెక్ట్ కాలేదు. క్లైమాక్స్ పోర్షన్ కూడా ఆ ట్విస్ట్లు కూడా చాలా బాగా అనిపించింది. ఆ క్లైమాక్స్ ట్విస్ట్ నాకైతే అది ఎక్స్పెక్ట్ చేయలేను, నేనైతే నిజం చెప్తున్నాను. మరి అండ్ ఓవరాల్ జీబ్రా అనే ఫిలిం రివ్యూ ఇది. అండ్ ఒక ఎలుక అండ్ ఒక ఏనుగు అనే క్యారెక్టర్స్ అనేది ఒక పోలుస్తారు, అది ఏందని మీరు మూవీ చూసినాక తెలుసుకోండి.